సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఎన్ఎల్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో ప్రత్యేకించి మనకి ఇంతవరకు రియల్ ఎస్టేట్ సంబంధించినవి అవి పెట్టడం జరిగిందనమాట. అయితే ఇక ప్రస్తుతం యువత అయితే కానీ స్టూడెంట్స్ అయితే పెద్దవాళ్ళు అయితే పిల్లలైతే సినిమాల తర్వాత ఎక్కువగా ఈ ఆటల రంగంలో ఎక్కువగా మక్కువ చూపించేది ఏంటంటే మనకి క్రికెట్. ఈ క్రికెట్ అన్నది చాలా ఇంట్రెస్టింగ్ గేము. యువతని బాగా ఆకర్షించే గేమ్ ఏదంటే క్రికెట్ అని చెప్పనవసరం లేదనమాట. ఎవరు నాలాంటి వాళ్ళు కొంతమందికి తప్ప ఈరోజు క్రికెట్ తెలియని వాళ్ళు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు ఈ క్రికెట్ స్టేడియంస్ ఏదైతే గ్రౌండ్స్ ప్లే చేయడానికి ఉన్నదో, మనం హైదరాబాద్ నుంచి 75 కిలోమీటర్ల పరిధిలో 40 కిలోమీటర్ల నుంచి మొదలుకొని 75 కిలోమీటర్ల వరకు ప్రతి అవుట్స్కర్ట్ ఏరియాలో, ఎందుకంటే సిటీలో ఉన్న ఆల్రెడీ స్టేడియంస్ ఏదైతే ఉన్నాయో ఉప్పల్ కానీ ఈ మన ఎల్బీ స్టేడియం కానీ ఇవన్నీ కూడా చాలా ప్రొఫెషనల్గా పెద్ద పెద్ద గేమ్స్ అయితే జరుగుతుంటాయి. అయితే ఎవరైనా సరదాగా ఒక ఏమైనా గేమ్స్ చేసుకోవాలనుకుంటే కనుక, క్రికెట్ కనుక ఏదైనా మ్యాచ్ వేసుకోవాలనుకుంటే కనుక ఏదైనా ఇంటర్ స్టేట్ కానీ, ఇంటర్ కంపెనీస్ కానీ, ఇంటర్ స్కూల్స్ కానీ, ఇంటర్ కాలేజెస్ కానీ ఏ విధంగా మనకి రెంట్కి ఎక్కడైనా గ్రౌండ్ దొరుకుతుందా అంటే ఈరోజు హైదరాబాద్కి 40 కిలోమీటర్లు మొదలుకొని 75 కిలోమీటర్ల వరకు ప్రతి ఏరియాలోనూ ఈ అవుట్స్కట్స్లో సిటీస్లో ఉన్నాయన్నమాట. ఎగ్జాంపుల్ వికారాబాదు, అలాగే కొల్లూరు, వెల్లిమల చుట్టుపక్కల ప్రాంతాల్లో క్రికెట్ గ్రౌండ్స్ రెంట్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అట్లాంటిది ఒకటి ఈరోజు నేను మేడ్చల్ దగ్గర ఉన్న దబిల్పుర గ్రామంలో ఒకటి ఉన్నదనమాట. అక్కడ 4 ఎకరాల విస్తీర్ణంలో ఒక క్రికెట్ గ్రౌండ్ ఉంది. అది రోజుకి వాళ్ళు రెంటల్ ఛార్జెస్ ఏంటంటే 4,000 అని చెప్పారు. సో డిస్క్రిప్షన్లో ఆ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్దర్ డీటెయిల్స్ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తారు, ఆ టైమింగ్స్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది అన్నది మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చే నెంబర్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వగలుగుతారనమాట. అయితే అక్కడ ఏ విధంగా ఉంది లొకేషన్, ఆల్రెడీ ప్లేయర్స్ ఏమంటున్నారు, ప్లేయర్స్ ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా ప్లే చేస్తున్నారు, అక్కడ ఎట్లా ఉన్నది అనేది మీకు వీడియోలో చూపిస్తాను. మీరు చూసి మీరు ఎవరైనా అక్కడ ఆడాలి అనుకుంటే కనుక, ఇది నేను చెప్పేది ఏంటంటే మేడ్చల్కి దగ్గరలో ఉన్న దబిల్పుర గ్రామం దగ్గరలో ఉన్నది. ఇది చాలా మటుకు మనకి సుచిత్ర, బాలనగర్, చింతల్, కుంపల్లి, అలాగే షామీర్పేట ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఇది కొంచెం దగ్గర అవుతుంది అనమాట. అలాగే అదర్ ఏరియాస్లో ఉన్నదంటే ఇప్పుడు కోకపేట, గండిపేట, ఈ కొల్లూరు ఈ ప్రాంతం వరకు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో దగ్గరలో అవైలబిలిటీస్ ఉన్నాయన్నమాట గ్రౌండ్స్. సో నేను ఇక్కడ ప్రత్యేకించి ఈ ప్రాంతంలో దాన్ని చూపించడం ఎందుకు జరుగుతుందంటే, ఎందుకంటే కార్నర్లో ఎక్కడో మారుమూలలో ఉన్నది కొంతమందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. అట్లీస్ట్ ఈ ఛానల్ ద్వారా కొంతమందికైనా తెలుస్తుందని ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది అనమాట. ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీరు బుక్ చేసుకోవడం కానీ, లేదా మీరు కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవడం కానీ తెలుసుకోవచ్చు. అయితే మనం ఒక వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓకే,
నుంచి ఈ గ్రౌండ్ మీరు మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు? ఇది ఏ విలేజ్ కిందకు వస్తుంది? మదిరెడ్డిపల్లి. అంటే మెయిన్ రోడ్ కి హైవేకి ఎంత దూరం వస్తుంది? 4 కిలోమీటర్. ఇది సుమారు ఎంత విస్తీర్ణం? 4 ల్యాండ్. ఇప్పుడు మీకంటే స్లాట్ ఏమైనా బుక్ చేసుకోవాలా ఎట్లా? నేను ఆన్లైన్ నెంబర్ ఏమైనా పెట్టారా? నెంబర్ ఏమైనా పెట్టారా? అదే నాకు మన డిస్క్రిప్షన్లో మీ నెంబర్ పెడతాను నేను. పెడితే కాంటాక్ట్ వస్తే కనుక డైరెక్ట్ వస్తారు అన్నట్టు. సో ఓన్లీ సండేస్ అండ్ హాలిడేస్ అది వర్కింగ్ డేస్ కూడా ఉన్నాయి? ప్రతిరోజు ఉంటుంది అన్నట్టు. సో ఫర్దర్ డీటెయిల్స్ నాకు ఇస్తే నేను ఇవన్నీ అప్లోడ్ చేస్తాను. సో మ్యాక్సిమం హైవేకి వెళ్ళి 3 కిలోమీటర్స్ వస్తుంది. ఇది 4 కిలోమీటర్స్. తెలంగాణ టాప్. మీరు ఇక్కడ క్రికెట్ ట్రైనింగ్ వచ్చారు కదా మీరు? అంటే ఇక్కడ ఫ్రీక్వెంట్గా వస్తుంటారా, అకేషనల్గా వస్తుంటారా, ఎట్లా వస్తారు ఇక్కడికి? యాక్చువల్లీ ఫ్రీక్వెంట్స్ ఆడుతూనే ఉంటాం సార్, రెగ్యులర్ ఆడుతూ ఉంటాం. ఓకే. మీరు ఇక్కడ సిటీల నుంచి వచ్చారు? మేడ్చల్ నుంచి వచ్చారు. సో అంటే ఇక్కడ ఉన్నట్లు ఎట్లా వచ్చింది మీకు ఐడియా అంతా? యాక్చువల్లీ ఈ గ్రౌండ్ మాకేంటంటే దగ్గరలో నియర్ బై ఉంటుంది కాబట్టి ఈ గ్రౌండ్ అంటే ఏం లేదు, ఎట్లా అంటే ప్రతి సిటీలో హైదరాబాద్ 40 కిలోమీటర్ల పరిధిలో 100 కిలోమీటర్స్ రేంజ్లో ఎవ్రీవేర్ దెర్ ఇస్ ఎ గ్రౌండ్ లైక్ దిస్. సో అట్లా అన్నది ఏంటంటే ఈ మేడ్చల్ దగ్గరలో ఇదేనా ఇంకా దగ్గరలో ఏమైనా? ఇంకా దగ్గరలో చాలా ఉన్నాయి సార్, చాలా. ఇది కొద్దిగా కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది. గ్రౌండ్ చూడడానికి. ఇంకోటి వెదర్ కూడా బాగుంటుంది, క్లైమేట్ కూడా మంచిగా ఉంటుంది. ఓకే. అయితే అది మీరు ఇంతవరకు స్టేట్ లెవెల్ ఏమైనా ఆడేది? లేదు సార్, యాక్చువల్లీ ఆడేది అంటే కార్పొరేట్ మ్యాచెస్ కానీ ఇప్పుడు 40 ఏళ్ళకు కిందికి వచ్చినాయి సార్. ఇప్పుడు ఫ్యూచర్ లో కానీ చూడబోతున్నాం. వెటరన్ క్రికెట్ అని ఉంటుంది, దాంట్లో పర్ఫామ్ చేయబోతున్నాం.